నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామంలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో దారుణం చోటు చేసుకుంది. శాంతి అహింసకు ప్రతీకగా నిలిచే బుద్ధుని విగ్రహాన్ని ఇలా చేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు మరియు సంఘాలు వారు తెలిపినారు. బండి ఫోటో దిగగల నంబర్ దిగినట్టే మరా గౌతమ బుద్ధ ఆశయాలు We want justice. We want justice. We want justice. అదే విధంగా ఈ మీడియా మిత్రులు ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా దీని మీద ఆరంభం ఉన్నదని చెప్పిన మీకు ప్రారంభ దశలో ఉన్నదని చెప్తున్నా. దీన్ని ఎందాకైనా సరే ఏడాకైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి దాకా మనకు సంఘాలు ఉంటాయి. जन्म लिया, उद्देश्य को शांति का संदेश किया, 45 साल तक सेवा किया, सत्य अहिंसा का कारण का स्वागत दिया. जय भीम. अंदर కూడా దయచేసి కఠినంగా ఉండాలని మీరు అందరూ కూడా ఇప్పుడు మనం అందరం కూడా ఇంకో కొద్దిసేపు అయినాక, ఎందుకంటే అది ముందేగా ఇప్పుడే కట్టేశారు. చేస్తారు ఇట్లా నువ్వుకుంటారా? సార్ చెప్పండి గట్టిగా, వాళ్ళందరూ పట్టుకుని జైలుకు పంపండి సార్ అని చెప్పండి. నా పేరు తుకారాం. అబ్బెంద గ్రామంలో బుద్ధుని విగ్రహం పైన తల మొండెం ధ్వంసం చేయడం వల్ల దుండగులను కఠినంగా శిక్షించాలని వాళ్ళని భోజన సమాజ్ పార్టీ తరఫున మరి గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరినీ స్మరించుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి రాజకీయ పరంగా కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం పరంగా వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని నిర్బంధించాలని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. ముందుగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి జై భీమ్ వారసులకు అందరికీ మరోసారి జై భీమ్. నా పేరు రాజు, మా స్వగ్రామం అబ్బెంద. నిన్న జరిగినటువంటి రాత్రి సంఘటన చాలా దురదృష్టకరమైంది. ఇక్కడ ఉన్నటువంటి మహాత్మా బుద్ధుని విగ్రహం, పాలరాతి విగ్రహాన్ని గుర్తు తెలియని కొంతమంది దుండగులు రాత్రి అనగా ధ్వంసం చేయడం జరిగింది. తల ముండాన్ని వేరు చేసి ఆ ధ్వంసం చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వెంటనే ఒక 24 గంటల్లో వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే పోలీసుల వారిని కూడా కోరుతున్నాం. ఇటువంటి చర్యలు మళ్ళీ ఏ గ్రామంలో కూడా ఎవరైనా చేయాలన్నా అటువంటి భయం పుట్టేలా అటువంటి శిక్ష విధించాలని మేము చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అట్లనే పోలీసు వారిని కూడా కోరడం జరుగుతుంది. ఇటువంటి శిక్షలను చూసైనా సరే కొంతమంది భయంతో అయినా వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ దుండగులను ఇప్పుడు ఒక 4-5 రోజులు పట్టి శిక్ష విధించకపోతే మళ్ళీ మనం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్తాం, మళ్ళీ దేశ స్థాయికి కూడా తీసుకెళ్తాం అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్. నా పేరు విశ్వనాథ్, నారాయణఖేడ్ నియోజకవర్గ మాల మానాడు అధ్యక్షుడిని. ఈరోజు దురదృష్టకరమైన దినంగా భావిస్తూ మహాత్ముడు పుట్టిన మాసంలో ఈరోజు జ్యోతిరావు ఫూలే గారి జయంతి వేడుకలు గ్రాండ్గా జరుపుకొని బహుజనులందరూ సంబరాలు చేసుకుందామనే సందర్భంలో ప్రపంచ ఆశయ జ్యోతి, అంత గొప్పటి ప్రపంచానికి హింస అహింస శాంతి మార్గాన్ని సూచించి ముందుకు నడిపినటువంటి మహనీయుడు మహాత్మా గౌతమ బుద్ధుని
విగ్రహ ధ్వంసాన్ని మనం ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతోని ఈ అణగారిన వర్గాలకు దగ్గర కావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రభుత్వం ఇలాంటి ఖండితమైనటువంటి ఎవరు సహించినటువంటి దుశ్చర్యలకు పాల్పడి గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉన్నటువంటి ఈ గ్రామంలో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అనే గ్రామంలో నిన్న మరి ప్రపంచానికి దిశ నిర్దేశం చేసినటువంటి మహామేధావి గౌతమ బుద్ధునికి తలకాయ తీసి అవమానం జరిపితే ఒక అభ్యంతర గ్రామానికే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలకే ఇది సిగ్గుచేటైన విషయం. ఇది ఎందుకనంటే గౌతమ బుద్ధుడు ఒక భారతదేశానికో లేకుంటే ఇంకొక దేశానికో కావాల్సిన కాడు, మొత్తం ప్రపంచానికే ఆయన మహామేధావి. ఆయన ఏమనుకుంటారు ఈ జనాలు అంటే ఈ మాలమాది కూడా మొక్కుతారు కాబట్టి ఈ బుద్ధుని విగ్రహం తీసేయాలి. అరే దుర్మార్గులారా, బుద్ధుడు అనేటోడు మాలమాది కూడా ఆయన అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి. ఈ దుర్మార్గులు ఇట్లా మనువాదాన్ని దళితులలో పోషించి వాళ్ళకు దూరం పెడుతున్నారని చెప్పి మొత్తం భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని దిశ చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు అది గౌతమ బుద్ధుడిని అవమానపరచడం చాలా సిగ్గుచేటు. ఈరోజు మనువాదులు కొందరు ఏమంటున్నారు అంటే భారతదేశం లోపల క్రైస్తవ మతం పెరిగిపోతున్నది. ఎందుకు పెరిగిపోతుందా దుర్మార్గులారా? ఈ రోజు ఏదో బుద్ధుడిని మొక్కదామంటే దాన్ని కూడా మొక్కనియరు, ఎల్లమ్మను మొక్కదామంటే దాన్ని కూడా మొక్కనియరు, కాశమ్మను మొక్కదామంటే దాని మీద మొక్కడం. మరి ఏ మొక్కరా దుర్మార్గులలా? అందుకే మాకు మొక్కనిస్తలేరు అనే ప్రపంచ లెవెల్లో ఇప్పుడు బౌద్ధ మతం ఎక్కువ అవుతోందంటే దీనికి మనువాదులు ఈ బ్రహ్మనిజమే కారణం అని నేను మనవి చేస్తా ఉన్నాను.